ఆమె ఒక లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ దండకారణ్యంలో విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే 18 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా ప్రత్యక్షమైంది. ఇక చెప్పేదేముంది, కోబ్రాను చూస్తూనే మనకు చెమటలు పడతాయి. కానీ ఈ లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ ఎక్కడా బెదరలేదు. పైగా ఆ కింగ్ కోబ్రాను ఎలా చాకచక్యంగా బంధించిందో మీరే చూడండి. స్పాట్ అక్కడ ఉంది కదా, స్పాట్ అని స్పాట్ ఏ లేదా సార్, వాళ్ళు ఎడిటింగ్ తీసుకుంటారు. നിങ്ങൾ മിണ്ടായി మీరు చూసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముగా పేరుగాంచిన కింగ్ కోబ్రాను ఆ అటవీ శాఖ అధికారిని ఎంతో సునాయాసంగా పట్టుకోగలిగింది. ఆ లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ ధైర్యానికి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తున్నారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. కేరళ రాష్ట్రంలోని పరుత్తిపల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. పరుత్తిపల్లి రేంజ్కు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రోష్ని నీటి ప్రవాహంలో ఉన్న పామును గుర్తించారు. దానిని సురక్షితంగా తరలించేందుకు ఒక కర్రను తీసుకొని ప్లాస్టిక్ కవర్లో బంధించారు. అంతకంటే ముందు కేరళలో వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తిరువనంతపురం పెప్పరలోని అంచుమారుతుమూట్ నివాస ప్రాంతంలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో స్థానికులు చిన్న వాగుల్లో స్నానం చేసేందుకు వెళ్లిన క్రమంలో కింగ్ కోబ్రా ఉండటాన్ని గమనించారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగారు రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ రోషిని. అత్యంత విషపూరితమైన 18 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకొని నల్లటి కవర్లో బంధించి స్థానికులకు ధైర్యాన్ని నింపారామె. ఫారెస్ట్ ఆఫీసర్ రోష్ని పామును పట్టుకునే క్రమంలో అక్కడి స్థానికులు తోటి ఫారెస్ట్ సిబ్బంది ఫోటోలు వీడియోలు తీశారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్గా మారింది. అడవుల్లో ఏమైనా విషసర్పాలు క్రూరముగాలు కనిపిస్తే ముందస్తుగా తమకు సమాచారం ఇవ్వాలంటూ కోరారు ఫారెస్ట్ అధికారులు. మీకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అండగా ఉంటామంటూ కూడా హామీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదు అని నారీ శక్తిని మరోసారి నిరూపించే వీడియో ఇది అంటూ కొందరు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. నిజంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ధైర్య సాహసం అద్భుతం అంటూ ఉన్నతాధికారులు కూడా ప్రశంసించారు. ప్రస్తుతం కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆమె సాహసానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. നിങ്ങൾ മിണ്ടായി దాదాపు 18 అడుగుల పొడవున్న ఈ కింగ్ కోబ్రాను చూసి ఆమె ఏమాత్రం బెదరలేదు. ఒక కర్ర సహాయంతో ఎంతో నైపుణ్యంగా కోబ్రాను నియంత్రించి సంచిలో బంధించారు. ఈ దృశ్యాలను అక్కడున్నవారు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. రోషిని ఇలా పాములను పట్టుకోవడం ఇదే మొదటిసారి కాదని, గతంలో ఆమె 500కు పైగా పాములను సురక్షితంగా పట్టుకొని అడవిలో విడిచిపెట్టారని సమాచారం.